5 రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయము మొదటి 19 వచనాలు మనము ఈ దినము ధ్యానిస్తాము. అధ్యాయం అంతా మనం చదవడానికి సమయం లేదు కనుక ఒక 11 వచనాలు మాత్రము మనము 10 వచనాలు మనం చదువుదాం, కానీ ధ్యానించడం మాత్రం 19 వచనాల వరకు మనం ధ్యానిస్తాం. రైట్, నేను ఒక వచనం మీరు ఒక వచనంలో మార్చి చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. గత వారం మనం 4వ అధ్యాయం ధ్యానించాము. ఈ వారము మనం 5వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నాయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి యుండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి యుండెను కానీ అతడు కుష్ఠిరోగి. 2వ వచనం చదవండి. మూడవ వచనం, అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత పత్రికను పంపించేదనని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకు నేను దేవుణ్ణా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా యొద్దకు ఇతడు పంపుటయేమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదుకుచున్నాడో మీరే ఆలోచించుట నేను. నయమాను గుర్రములతోను రథములతోనూ వచ్చి ఎలీషా ఎంట ద్వారము ముందర నిలిచి ఉండగా ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవ యేసు నీకు స్తోత్రాలు. మరి ఈ భాగాన్ని మేము ధ్యానించుటకు నీ సహాయం మాకు అనుగ్రహించుము. నువ్వు ఇందులో ఇమిడి ఉంచిన సత్యాన్ని మేము గ్రహించి ఏదో విని విడిచిపెట్టేవారుగా కాకుండా తండ్రి, మా జీవితాలని వాక్య వెలుగులో సరి చేసుకొని నూతన తీర్మానాలతో మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి నీ కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన స్తుతించి బ్రతిమాలి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఈ లోకంలో ప్రతి వస్తువుకు కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. ప్రతి వస్తువుకు కూడా. ఇప్పుడు ఇక్కడ ఒక మైక్ ఉంది, దీని ఉద్దేశం ఏంటి? నేను మెల్లిగా మాట్లాడినా మీకు గట్టిగా వినిపించాలని. ఇక్కడ ఒక ఏసీ ఉంది, ఆ ఏసీ ఉద్దేశం ఏంటి చెప్పండి? వేడిగుంటే గదిని చల్ల చేయాలన్నమాట. సో ప్రతిది ఫ్యాన్, మన గాలి, లైట్ మనకి వెలుతురు ఇవ్వడానికి, ఎవ్రీథింగ్ హ్యాస్ అ పర్పస్. ప్రతి దానికి కూడా ఒక ఉద్దేశము ఉంది. ఇప్పుడు వీటన్నిటికీ ఉద్దేశం ఉంది కండి. మరి మనం ఉండడానికి మన జీవితం పట్ల ఉద్దేశం ఏంటంటే, వాట్స్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్? నేను ఈ లోకంలో బతుకుతున్నానండి, నాకు ఉద్దేశం ఏంటి? ఏదో లైఫ్ని ఎంజాయ్ చేయడానికా, లేకపోతే నా కోరికలన్నీ తీర్చుకోవడానికా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్? నేను ఈ లోకంలో ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆ పాయింట్ని మనం అర్థం చేసుకోక ముందు ఇంకొకటి ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే, అసలు ప్రభువు నన్ను ఎందుకు రక్షించుకున్నాడు? నన్నెందుకు ఈ లోకంలో పాపం నుంచి, శాపం నుంచి విడిపించి, విమోచించి, రక్షించి, ఎందుకు ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటో చెప్తాను. మనం అర్థం చేసుకోవాలండి, బోల్డని విషయాలు ఉన్నాయి ఆ ప్రశ్నకు. కానీ ఒక కారణం ఏంటో చెప్పనా? ఈ లోకంలో ఆ దేవునికి సువార్తను ప్రకటించడానికి. అర్థమైంది మీకు? ఈ లోకంలో ఆ ప్రభువుని గురించి ఇతరులకు ఏం చేయాలి? సువార్తను ప్రకటించడానికి. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. కీర్తన
92వ అధ్యాయము, సామ్ 92, 13-14 వర్సెస్, 13-14 వచనాలు ఒకసారి చదువుతాం. 14 చదవండి సరిపోద్ది. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనముందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగాను. ఈ మాట చూసారా? ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయటానికట వారు ముసలితనం ముందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి. దేవుడు ఇంకా ఆయుష్ ఇస్తూ ఆరోగ్యం ఇస్తూ ఈ లోకలు ఎందుకు ఉంచాడు అని అంటే, ఇక్కడున్న మాట నాతో చెప్పండి, ప్రసిద్ధి చేయుటకే. దేనికోసం ఆ ఫుల్ లైన్ ఎలా ఉంది? ఆయన యందు ఏ చెడుతం లేదని ప్రసిద్ధి చేయుటకే. ఇంకా పైన చూస్తే, నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి ఎవరిని ప్రసిద్ధి చేయడానికి? ప్రసిద్ధి చేయడం అంటే ఏంటి అర్థం? ప్రసిద్ధి చేయడం, ఇతరులకి చెప్పటం కదా. ప్రసిద్ధి చేయడానికి వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి. ముసలితనం అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఎంత ఆయుష్ మనకి ఇస్తుంది, ఇంకా బ్రతికి ఉంచుతుంది. ఎందుకండి అంటే, దేవుణ్ణి మనం ఈ లోకంలో ఏం చేయాలి? ప్రసిద్ధి చేయాలి. ప్రసిద్ధి చేయాలి, ఆ రీతిగా మహిమ తీసుకురావాలన్నమాట. సో ద పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్, మనం ఈ లోకంలో ఉన్నాం ఎందుకండి అంటే, సువార్తను చెప్తూ ఆ దేవుని గురించి, ఆ నిజ దేవుని గురించి ఇతరులకు ఏం చేయాలి? తెలియజేయడానికి, సువార్త చెప్పడానికి దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడు. పౌలు భక్తుడు ఒకడు అంటున్నాడు, ఏంటన్నాడు తెలుసా? నేను కానీ సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అని అంటున్నాడు. ఏమన్నాడు? నేను కానీ సువార్త చెప్పకపోతే నాకేంటి శ్రమ అంటే ఏంటో తెలుసా? శాపం అంటున్నాడు అనమాట. నేను కానీ ఆ పని చేయకపోతే, ఏ ఉద్దేశంతో నేను దన్ను దేవుడు ఇంకా ఆయుస్తూ ఉంచాడో ఆ పని నేను చేయకపోతే నేను ఇంకెందుకు శాపం రావాలి నాకు అంటున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, బల్బు ఉందండి, బల్బు పని చేయట్లేదు, కాలిపోయింది, ఏం చేస్తాం? జాగ్రత్తగా బీరువాలో పెడతావా? ఎందుకు? అది పని చేయింది ఉండడం వేస్ట్ కదా. అదంటున్నాడు అనమాట. దేవుడు పని నేను ఎక్కడ చేయకపోతే ఆయన శాపం నా మీద రావాలి. ఎక్కడన్నాడు ఇంతకీ ఈ మాట? 1 కొరింథీ 9:16 చూడండి. 1 Corinthians chapter 9 verse 16. 1 కొరింథీ 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపపోని ఎడల నాకు శ్రమ. ఆ మాట చూసారా? అయ్యో, నేను కానీ సువార్త ప్రకటించకపోతే నాకు ఏం కలుగుతుంది? శ్రమ అంటే శాపం అని అర్థం. ఆ పైన అంటున్నాడు, సువార్త ప్రకటించు కాదు, నేను సువార్త నాకు భారం అంటున్నాడు. ఇది సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. భారం అంటే బాధ్యత. దేవుడు ఆ బాధ్యత మనం పైన మోపాడు. సో చెప్పండి, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాము అంటే దేవుడు మనల్ని ఎందుకు ఇంకా ఆయుష్ ఇస్తున్నాడు? దేవుడు ఎందుకు మనల్ని ఇంకా ఆరోగ్యంతో ఉంచాడు? దేవుడు ఎందుకు మనల్ని పోషిస్తున్నాడు? పర్పస్ ఏంటండి? ఉద్దేశం ఏంటి? ఆయన గురించి మనం ఏం చేయాలి? ప్రసిద్ధి చేయాలి. నువ్వు ఎక్కడున్నా సరే, ఒక కుటుంబంలో ఉన్నావా, కుటుంబంలో ఉన్న వారికి సువార్తను ప్రకటించాలి. నువ్వు ఆఫీసులో ఉన్నావా, నీ జీవితం ద్వారా 10 మంది ప్రభువుని తెలుసుకోవాలి. నువ్వు ఒక సమాజంలో, ఒక సొసైటీలో, ఒక కాలనీలో ఉన్నావా, నీ జీవితమే వెలుగ్గా ఉండాలి. నీ బట్టి 10 మంది ప్రభువుని తెలుసుకోవాలన్నమాట. అది మన ఉద్దేశం. అది చేయకపోతే మనకు శ్రమ అంటున్నాడు అనమాట. అది చేయకపోతే మన బతికి వేస్ట్, మాటలు చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే. సో మరి వెంటనే మనం అనొచ్చు, బ్రదర్ చెప్పాలని ఉంటుంది కానీ నాకు అంత ధైర్యం సరిపోదండి, లేకపోతే నాకు చెప్పడం రాదండి. ఏమండి, సువార్త మనం చెప్తున్నాం కానీ దీని వెనకన జరుగుతుంది ఏంటో నేను విషయం చెప్తాను. మన మాటలను ఉపయోగించుకొని ప్రభు ఆయన వైపు మనుషులు ఏం చేస్తారు తెలుసా? ఆకర్షించుకుంటాడు. మనం మాట్లాడే బుడ్డి మాటలు ఉంటాయి చూసారా, ఆ చిన్న మాటల్ని ఉపయోగించుకొని ప్రభు ఆయన తట్టు మనుషుల్ని ఆకర్షించుకోండి. ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, నయమాన్ అని ఒక పెద్ద ఆయన్ని ఆకర్షించుకోవడానికి, ఆయన వైపు ఆకర్షించుకోవడానికి దేవుడు ఎవరిని వాడుకుంటాడు తెలుసా? ఒక చిన్న దాన్ని వాడుకున్నా. అది పాయింట్కి వస్తున్నాం మనం. అందుకోసం చెప్తున్నా, ఆ బిడ్డ మనకు ఒక సవాలు చేస్తుందంటే, నేను నా బాధ్యత నెరవేర్చాను, నువ్వు చేస్తున్నావా ఆ పని అని మనల్ని అడుగుతుంది అన్నమాట. అయితే ఒక విషయం, మనం సువార్త చెప్తాం కానీ దేవుడు మనుషులను ఆయన వైపు ఏం చేస్తాడు?
ఆకర్షించుకుంటాడు. యోహాను 6:44 అదే అంటున్నాడు. జాన్ 6:44లో నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా యొద్దకు రారు. అంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడట? ఆకర్షించుకుంటాడు. లోకాన్ని ఆయన వైపు ఆకర్షించుకుంటాడు. అంటే శక్తి మనలో లేదు, ఆకర్షణ శక్తి మనలో లేదు, కానీ ఆకర్షణ చేసేది ఎవరటండి? దేవుడు ఆకర్షిస్తాడు. సో మనకేమో బాధ్యత చెప్పాడు, ఏమని? నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించు. కానీ ఆకర్షించుకునే పని ఎవరు చేస్తూ ఉంటారు? దేవుడు. దేవుడు అలా చేస్తాడా అని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా సువార్త పట్ల మనకేం కలుగుతూ ఉంటుంది? ఆసక్తి. ప్రభువా నేను చెప్తాను, కానీ ఆకర్షించే శక్తి నాకు లేదు, కానీ నువ్వు చేస్తావా? నాకు నిజంగా చూడాలని నాయన, నా ద్వారా ఒక 10 మంది పరలోకానికి రావాలి నాయన. ఆ ఆసక్తి మనకి ఎప్పుడూ ఉండాలంటండి. సో మరి ఇదిను మనం ఇక్కడ చూసేది ఏంటంటే, ఈ భాగంలో ఒక వ్యక్తిని ఆయన వైపు ఆకర్షించుకోవడానికి, ఆయన రక్షించుకోవడానికి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, దేవుని యొక్క వర్క్ ఏంటి, ఆయన కార్యం ఎలా ఉంటుంది ఒక వ్యక్తిని ఆయన వైపు ఆకర్షించుకోవడానికి. ఇదేనో నయమాను జీవితంలో నుంచి మనం ఒక 6 విషయాలు తెలుసుకోబోతున్నాం. ఎన్ని విషయాలండి? 6 విషయాలు. ఇవి అర్థం చేసుకుంటే మనకి దేవుని సువార్త ఇతరులకు చెప్పడానికి, రక్షణ సువార్త ఇతరులకు చెప్పడానికి, దేవుని గురించి, ఆయన గురించి ప్రసిద్ధి చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అన్నమాట మనకి. దేవా నువ్వా కార్యం చేస్తున్నావు, నేను కాదా? అయితే నా ద్వారా నేను సువార్త చెప్తుంటే నువ్వు ఎలా ఆకర్షిస్తూ ఉంటావు, నాకు చూడాలని ఉంది నాయన. ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది అనమాట మనకి. సో ఇంతకీ దేవుడు ఆయన వైపు ఆకర్షించుకోవడానికి ఏ రీతిగా ఆయన కార్యాలు చేస్తూ ఉంటాడో 6 విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ భాగంలో నుంచే మనం కట్టుబడి చూద్దాం. మొట్టమొదటిది, దేవుడు ఒక వ్యక్తిని రక్షించుకుందాం అనుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి దగ్గరికి అద్భుతంగా సువార్తను పంపిస్తాడు. చెప్పండి, ఎలా ఏం చేస్తాడు? అద్భుతంగా సువార్తను పంపిస్తాడు. అంతే, ఆయన దగ్గరకు వస్తుంది, ఆ వ్యక్తి దగ్గరకు వస్తుంది అన్నమాట సువార్త. ఎలా వచ్చిందో ఇక్కడ మనం చూద్దాం. నయమానికి సువార్త ఎలా వచ్చిందో మొదటి 2 వచనాలు మనం చూద్దాం. రైట్, చూడండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. చూడండి, దేవుడు నయమానికి సువార్త చెప్పిద్దాం అనుకున్నాడు. నయమాన్ ఏ ఊరిలో ఉన్నాడు? సిరియా. ఎవరి ద్వారా సువార్త చెప్పిద్దాం అనుకున్నాడంటే, ఒక చిన్న బిడ్డ, అమ్మాయి వయసు మహా అయితే ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉంటాయేమో, అంత చిన్న వ్యక్తి. ఆ వ్యక్తి ద్వారా సువార్తను చెప్పిద్దాం అనుకున్నాడు. ఈ అమ్మాయి ఎక్కడ ఉంది? ఇశ్రాయేల్ దేశంలో ఉంది. ఈ దేశం ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా, ఆ అమ్మాయి ఏమో అమెరికా అనుకుందాం. సో చెప్తున్నాను, సిరియాలో ఉన్నది, ఆ అమ్మాయి ఇశ్రాయేల్లో ఉంది. ఆ వ్యక్తిని ఇక్కడికి తీసుకురావాలి. దేవుడు ఏం చేశాడంటే తెలుసా, సిరియా దేశము ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధం వెళ్ళినప్పుడు ఎవరు గెలిచారట? సిరియా గెలిచింది, ఇశ్రాయేల్ ఏమో ఓడిపోయింది. ఇశ్రాయేల్ ఓడిపోయింది, సిరియా గెలిచింది. సిరియా ఏం చేశారంటే ఇశ్రాయేల్ ప్రజల్ని చెరపట్టుకొని వాళ్ళ దేశానికి బానిసలుగా తెచ్చేసుకున్నారు. ఆ బానిసల్లో ఒక వ్యక్తి ఎవరు? ఈ చిన్నపిల్ల. ఆలోచించండి, దేవుని కార్యాలు ఎలా ఉంటాయో. మనమే ఇశ్రాయేలు అనుకుందాం, మనమే ఇశ్రాయేల్. మనం సాధారణంగా యుద్ధం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, ప్రభువా మా దేశం యుద్ధం వచ్చింది, మాకు జయం కావాలి, మా జయం దయచేయి. కానీ ఊహించని విధంలో ఇశ్రాయేల్ ప్రజలకు ఏమొచ్చేసింది? అక్కడ ఓటమి. అప్పుడు మనం ఏమనుకుంటాం చెప్పండి? ఏంటి ఇంత నష్టం వచ్చింది, ఏంటంటే మా దేశానికి ఓటమి వచ్చిందని చెప్పి చాలా బాధపడతాం. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ చిన్న పిల్లని చాలామందిని బానిసలుగా తెచ్చేస్తూ ఉంటే వాళ్ళలో ఈ చిన్న బిడ్డను కూడా ఏం చేశారు? బానిసలుగా తేవడంలో ఎంత బాధాకరమో ఆలోచించండి ఒకసారి. చిన్న పిల్ల, ఎంత వయసు? 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు, చిన్న పిల్ల. ఓకే, ఆ బిడ్డని ఎవరి దగ్గర నుంచి దూరం చేస్తున్నారంటే దేశం నుంచి దూరం చేశారు, తల్లిదండ్రుల నుంచి దూరం చేశారు, తన భవిష్యత్తు నుంచి దూరం చేశారు, తన స్నేహితుల నుంచి దూరం చేశారు. ఒక చంటి బిడ్డని ఎవడో ఎత్తుకొని పోతా ఉంటే ఆ పిల్లకి ఎలా ఉండదో ఆలోచించండి. ఊహిస్తున్నారు మీరు? ఇలాంటి విషయమే బైబిల్లో ఇంకో ఆయనకి జరిగింది. ఎవరు? యోసేపుని సొంత అన్నలు హింసించి గోతులో పడేసి మళ్ళీ బయటికి లాగి చంపేద్దాం అనుకున్నారు, బయటికి లాగారు. బెదిరిపోతున్నాడు యోసేపు. ఆ ఇష్మాయిల్కేమో అమ్మేశాడు. అన్న నన్ను వదిలేయకండి అన్న, నేను ఒక్కనే వెళ్ళిపోతున్నాను, నేను భయం వేస్తుంది అన్న.
ఎలా అని చెప్పేసి అమ్మేసి ఇంత శ్రమ ఒక ఇశ్రాయేలు భరిస్తున్నారు అన్నమాట. ఆ చిన్న బిడ్డ భరిస్తుంది. కానీ అందులోనే దేవుడు తన చిత్తాన్ని ఏం చేస్తున్నాడు, నెరవేర్చి. ఆయన ప్లాన్ చూడండి. ఈ బిడ్డ అసలు సిరియా దేశంలో ఉన్న నయమాన్ ఇంటికి రావాలి అంటే ముందు ఏం జరగాలి, ఇశ్రాయేలు ఓడాలి. ఓడితేనే కదా వాళ్ళు ఇక్కడికి వస్తారు. కానీ ఈ ప్లాన్ అంతా, దేవుని ప్లాన్ అంతా కూడా నయమాన్కి తెలీదు, ఆ ఇశ్రాయేల్కి తెలీదు, ఆ చిన్న బిడ్డకి అంతకేనే తెలీదు. ఆ శ్రమల్లోనే ఆయన చిత్తాన్ని ఏం చేస్తూ ఉంటాడు దేవుడు. మన జీవితంలో కూడానండి ఒక్కొక్కసారి ఓటమి వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి అనుకోని నష్టం జరుగుతూ ఉంటుంది. ఏంటి దేవుడు ఇంత నష్టం జరిగింది బాబోయ్, ఎందుకు ఇంత ఓటమి ఒప్పుకున్నాడు దేవుడు, ఎందుకు ఇంత నష్టం ఎందుకు ఇంత అనారోగ్యం ఒప్పుకున్నాడు, ఎందుకు ఇంత కష్టం ఒప్పుకున్నాడు. నీకు తెలీదు, సమస్తము సమకూడి ఏం జరుగుతుంది, ఒక మేలు జరుగుతుంది. ఆ మేలు నీకు ఇప్పటికిప్పుడు అర్థం కాదు, కానీ తర్వాత అప్పుడు నువ్వే అంటావు, ఆ టైంలో ఆ నష్టం జరగడం, ఆ టైంలో ఆ ఓటమి జరగడం ఎంత మేలైందండి. దేవుడు ఈ రీతిగా ఆయన చిత్తాన్ని మా జీవితంలో ఏం చేశాడు, నెరవేర్చాడు. చూసారా, దేవుడు ఆ సువార్తని ఇక్కడ తీసుకురావడానికి ఈ సిరియా దేశంలో దేవుడు ఎరగని ఆ ప్లేస్లో అంటే ఒక దేవతను పూజిస్తున్నారట. ఆ దేవత గురించి కూడా ఎక్కడ రాస్తుందంటే 2 రాజులు 5:18 చూడండి. రిమ్మోను అన్న దేవత, నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలోకి వచ్చి. ఇంతకీ ఏం గుడిది? సో ఈ సిరియా దేశం అంతా దేంతో నిండిపోయింది, రిమ్మోన్ అన్న దేవతతో నిండిపోయింది అనమాట. యెహోవా దేవుని గురించి తెలియదు, ఆయన ఇచ్చే రక్షణ, ఆయన ఇచ్చే పాపక్షమ ఏమీ తెలీదు. కానీ అక్కడికి సువార్త తీసుకురావడానికి ఇశ్రాయేల్ దేశానికి శ్రమ ఒప్పుకున్నాడు దేవుడు, ఓటమి ఒప్పుకున్నాడు. ఆ చిన్నది భయపడిపోతుంది, అయినా ఆ బిడ్డను అలాగా తీసుకొని ఎక్కడ తీసుకొచ్చాడు, డైరెక్ట్ నయమాను యొక్క ఇంటికి తీసుకొచ్చాడండి. సో దీని అంతటి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒకటి, దేవుడు ఎవరినైతే రక్షించుకుందాం అనుకుంటున్నాడో వారి దగ్గరికి డైరెక్ట్గా ఆయన సువార్తను పంపిస్తాడు. రాహాబును రక్షించుకుందాం అనుకున్నాడండి. ఈ వేగుల వారు 2 వచ్చారు. రాహాబు ఎక్కడ జీవిస్తుంది, మధ్యలో రాహాబు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారేమో. మనకు తెలిసి ఎంతమంది చెప్పి నేర్చుకున్నాం కదండి. ఎరుకో గోడ మీద ఇల్లు కట్టుకొని ఉంటుందన్నమాట. ఎవరు, రాహాబు. 2 వచ్చారు వేగు చూడడానికి ఎరుకొని. వాళ్ళు డైరెక్ట్ రావడం ఎవరింటికి వెళ్ళారు, ఎందుకు అక్కడికి వెళ్ళారండి అంటే, రాహాబు పట్ల దేవుని గొప్ప ఉద్దేశం ఉంది. రాహాబును రక్షించుకోవాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చూస్తే యేసుప్రభు యొక్క వంశావళిలో ఎవరి పేరు ఉంటుంది, రాహాబు ఉంటుంది. అంత గొప్ప సంకల్పం రక్షించాలని చెప్పి దేవునికి ఉంది కాబట్టి ఆ వేసి ఇంటికి పంపించాడు డైరెక్ట్గా. దేవుని మాటల్ని కాదు, నయమాన్ని రక్షించుకుందాం అనుకుంటున్నాడు, ఆ చిన్నదాన్ని అద్భుతంగా తీసుకొచ్చి వారి ఇంట్లోకి పెట్టాడు అనమాట. సో దీని అంతటి మనకు అర్థమవుతుంది ఏంటంటేనండి, దేవుడు నిన్ను నన్ను రక్షించుకోవాలి అంటే ఎంత విశ్వంలో ఎన్ని ప్రజలు, ఇంత కోట్ల మంది జనాభా భూమి మీద ఉంటే ఆయన సువార్తను డైరెక్ట్గా నీ దగ్గరికి తీసుకొస్తాడనమాట. ఆయన ఆ రీతిగా నిన్ను నన్ను కలుసుకుంటాడు. అది ఆయన కృపే, అది ఆయన కృప. ఆయన సువార్త నీ దగ్గర తీసుకురావడమే ఆయన కృప. నేను యోసేపు గురించి ఎత్తాను కాబట్టి ఒక వచనాన్ని జ్ఞాపకం వచ్చింది నాకు. కీర్తన 105వ అధ్యాయము, సామ్ 105. కీర్తన 105వ అధ్యాయము 16వ వచనంలో నుంచి యోసేపు గురించి ఉంటుంది చూడండి. యోసేపుకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, కానీ దేవుడు ఆయన ఉద్దేశాన్ని ఎలా నెరవేరుస్తున్నాడు ఇక్కడ రాసుంటుంది. కీర్తన 105వ అధ్యాయం 16వ వచనం. దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేశను, వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారి సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించెను, రాజు వర్తమానము పంపి అతని విడిపించెను, ప్రజలు నేలినవాడు అతని విడుదల చేసెను, ఇష్టప్రకారము అతడు తన అధిపతులు నేలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును తన ఇంటికి యజమానినిగా తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను, యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను, ఆయన తన ప్రజలకు బహు సంతానవృద్ధి కలుగజేసెను, వారి విధోధుల కంటే వారికి అధిక బలము దయచేసి. చూడండి, ఇక్కడ దేవుడు యోసేపుని వాడుకుంటున్నాడు. ఆ కనాను దేశంలో భయంకరమైన కరువు రావబోతుంది. మరి ఆ కరువు కాలంలో నిజానికి ఆ కుటుంబం చచ్చిపోవాలి, కానీ ఆ కుటుంబాన్ని రక్షించడానికి ముందుగానే దేవుడు యోసేపుని
ఐగుప్తుకి పంపాడు. ఆ టైంలో యోసేపుకి అర్థం కాదు ఎందుకు జరుగుతుందో, అన్నలకి అర్థం కాదు ఎందుకు జరుగుతుందో, యాకోబు ఎందుకు నా కొడుకు నాకు దూరం అయిపోయాడో యాకోబుకు కూడా అర్థం కాలేదు. ఇదంతా కుటుంబంలో ఎంతో నష్టం. యోసేపు గురించి రాస్తే ఎనప సంఖ్యలు ఆయన ఏం చేశాయట, బాధించి. ఎక్కడ రాస్తుంది నిన్న వచ్చినదే 18 వచ్చిన, వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము ఆయన ప్రాణమును బాధించి. సో ఆ చిన్న బిడ్డకి సంఖ్యలకి ఇస్తారట. ఆ సంఖ్యలు ఆయన ఎంతో బాధించాయి. నాకు తెలియదు ఎన్ని గాయాలు అయిపోయావు, ఎన్ని దెబ్బలు అయిపోయావు. కానీ అప్పటికి దెబ్బల్లాగా ఉన్నాయేమో, కానీ దేవుడు ఆయన చిత్తాన్ని ఏం చేస్తున్నాడు, పక్క నుంచి నెరవేరుస్తున్నాడు. ఆ కుటుంబాన్ని రక్షించడానికి, ఆ కరువు కాలం నుంచి రక్షించడానికి, నయమాన్నేమో పాపం నుంచి శాపం నుంచి రక్షించి నిజదేవుడు ఎవరో తెలియజేయడానికి ఆ చంటి బిడ్డని దేవుడు అద్భుతంగా తన ఇంటికి తీసుకొచ్చాడు. మరి దేవుడు మన దగ్గరికి సువార్త తీసుకొచ్చినప్పుడు మన బాధ్యత ఏంటండి? మన బాధ్యత ఏంటి? ఇప్పుడు ఇంటికి పార్సిల్ వచ్చిందండి, ఇంటికి పార్సిల్ వచ్చింది. మన బాధ్యత ఏంటి? పార్సిల్ని తీసుకోవాలి. నాకు వద్దంటే వెళ్ళిపోతుంది, అంతేనా? అయితే 2 అనొచ్చు, అయితే తీసుకోవచ్చు, లేకపోతే నాకు నో అనొచ్చు. బైబిల్లో ఎలీషా చేసిన అద్భుతాల్లో ఎన్నో అద్భుతాలు, ఏలియా కంటే ఎవరు ఎక్కువ అద్భుతాలు చేశారు? ఎలీషా చేసిన అద్భుతాల్లో ఒకే అద్భుతాన్ని యేసు ప్రభు క్రొత్త నిబంధనలో ప్రస్తావించాడు. ఏంటి అద్భుతం, ఎవరైనా చెప్పగలరా? ఒకే అద్భుతాన్ని దేవుడు ప్రస్తావించాడు, ప్రభు ప్రస్తావించాడు. ఆయన నోటు ఉంది చెప్పాడు. ఏ అద్భుతం? నయమాను గురించి. ఎక్కడ రాసింది తెలుసు? అది లూకా సువార్త 4వ అధ్యాయం. ఏ సందర్భంలో దేవుడు రాశాడో ఇది చెప్తున్నాను. అంటే సువార్త మన దగ్గరకు తీసుకొచ్చినప్పుడు మనం ఏ రీతిగా స్పందించాలన్న విషయాన్ని తెలియజేయడానికి ఈ విషయాన్ని చెప్తున్నాను. లూకా సువార్త 4వ అధ్యాయము 27వ వచనం. ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేల్లో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడను శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పాను. ప్రభు ఎవరి కోసం మాట్లాడాడు ఇక్కడ? నయమాను కోసం. ఎలీషా చేసిన అద్భుతాలు ఒకే అద్భుతం గురించి ప్రభు ప్రస్తావించాడు. అదేంటంటే నయమాన్కి దేవుడు కుష్ఠరోగం ఎలాగైతే స్వస్థపరిచాడో ఆ విషయాన్ని ప్రస్తావించాడు. అయితే ఏ సందర్భంలో ప్రభు ఈ విషయం మాట్లాడాడో మనం అర్థం చేసుకుంటేనండి, అసలు సువార్త మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా స్పందించాలి, ఎలా స్పందించుకోవడం మనకు అర్థమవుతుంది. ఈ పైన నయమాను కోసం మాట్లాడక ముందు ఇంకోళ్ళ కోసం కూడా మాట్లాడాడు. చూడండి, విధవరాండ్రు కోసం ఎక్కడ ఉంటుంది? 26. ఏలియా దినముల యందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశం మూయబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేల్లో అనేక మంది విధవరాండ్రు ఉండినను ఏలియా సీదోనులోని సారేపతును ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. చూడండి, 2 విషయాలు ప్రస్తావించాడు ప్రభు ఇక్కడ. ఏంటేంటి? ఒకటేమో ఏలియా టైంలో ఉన్న సారేపతే విధవరాలు దగ్గరికి ఏలియా వెళ్ళాడన్న విషయం ఒకటి జ్ఞాపకం చేశాడు. రెండోది ఇంకో విషయాన్ని దేనికోసం మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజల్లో బోల్డ్ మంది కుష్ఠరోగాలు ఉంటే కానీ దేవుడు ఎలీషాని ఎవరిని స్వస్థపరిచాడు? సిరియా దేశంలో ఉన్న నయమాన్ని స్వస్థపరిచాడు అని అంటున్నాడు. ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంతకీ ఈ లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వాక్యం చెప్తున్నాడు. ఎవరికి వాక్యం చెప్తున్నాడు? తన సొంత ప్రజలకు. ఎక్కడున్నారంటే నజరేత్ అన్న ఊరిలో. ఎక్కడ? నజరేత్ అన్న ఊరిలో సొంత ప్రజలకి వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళేం ముందు యేసయ్య వాక్యం చెప్తూ ఉంటే మావాడే ఇది అని చెప్పేసి విన్నారు. కానీ ఆడ వాక్యం రాను చాలా సీరియస్గా మారింది. మారుతూ ఏమన్నాడంటే, అంటే ఆ ప్రజలు ప్రభు వాక్యం విని ఒక మాట అన్నారు. ఏంటంటే, ఓ వైద్యుడా, నిన్ను నువ్వే స్వస్థ అంటారు. చూడండి, ఆ పక్క పేజీలో ఉంటుంది. చూడండి, ఎక్కడ 23 అంటాడు. చూడండి, ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకోనము అను సామెత చెప్పి వీళ్ళు ఏమంటున్నారట? వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకో. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి? రోగం మాకు లేదు, నీ సంగతి నువ్వు చూసుకో అంటే అర్థం ఏంటో చెప్పనా? యేసయ్య చెప్పిన వాక్యంలో ఆయన మాట్లాడుతుంది ఏంటో తెలుసా? నేను పాపుల రక్షకుడిని, తన ప్రజలను వారి పాపాల నుంచి విమోచించడానికి నేను ఈ లోకానికి వచ్చిన వాక్యం చెప్తుంటే, మాకు పాపాలు గేపాలేమి లేవు, మేము బాగానే ఉన్నాం. వైద్యుడా, నువ్వేదో రక్షకుడు అంటున్నావు కదా, నిన్ను నువ్వే ఏం చేయాలి?
స్వస్థపరుచుకో, నువ్వే రక్షించుకో, మేము బాగానే ఉన్నాంలే అన్నాడు. నాకు అంటే ప్రభు ఇచ్చిన రక్షణను ఏం చేస్తున్నారు వాళ్ళు? తిరస్కరిస్తున్నారు. ఏం చేస్తున్నారు? తిరస్కరించి ఇప్పుడు ప్రభు దానికి రివర్స్ మాట్లాడుతున్నాడు అనమాట. ఏమన్నాడు తెలుసా? వెయిట్ ఇద్దరు గురించి ప్రస్తావించాడు. ఎవరు? ఒకటేమో సారేపతే విధవరాలు, ఇంకోళ్ళు ఎవరు? సిరియాలో ఉన్న నయమాను. సారేపతిలో ఉన్న విధవరాల కోసం మాట్లాడాడు, సిరియాలో ఉన్న నయమాను. ఈ రెండు జాగ్రత్త వినండి. అక్కడున్న మాటలు ఏంటో తెలుసా? ప్రభు అన్నాడు, ఇశ్రాయేలులో బోల్డ్ మంది విధవరాలు ఉంటే వాళ్ళందరూ వదిలేసి ఏలియా ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటున్నాడు? సీదోనులో ఉన్న సారేపతే విధవరాల దగ్గరికి వెళ్ళాడు. ఆ పాయింట్, ఇశ్రాయేల్ని వదిలి ఎక్కడికి వెళ్తున్నాడు? సీదోనులో ఉన్న సారేపతే. అలాగే ఇశ్రాయేల్లో బోల్డ్ మంది కుష్ఠరోగులు ఉంటే వాళ్ళందరూ వదిలి సిరియాలో ఉన్న నయమాన్. అక్కడ ప్రభు ఏం నేర్పిస్తున్నాడు చెప్పండి? ఏమంటున్నాడు తెలుసా? మీరు కానీ సువార్తను అంగీకరించకపోతే సువార్త మీ దగ్గర నుంచి అన్ని జనులకి వెళ్ళిపోద్ది అంతే. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీ దగ్గరకు సువార్త చెప్పినప్పుడు నువ్వు కానీ నాకు వద్దు అంటే ఏమంటే మీ దగ్గర నుంచి ఆ వాక్యాన్ని దేవుడు తీసేసి ఇంకోళ్ళకి ఇచ్చేస్తాడన్నమాట. అది పాయింట్. మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ సువార్తను అంగీకరించి మారు మనసు పొంది పశ్చాత్తాపడాలి, లేదా ఆ వాక్యాన్ని నీ దగ్గర నుంచి దేవుడు ఇంకోళ్ళకి పంపించేస్తారు. అది పాయింట్ ప్రభు చెప్తున్నాడు. అంతేనండి, వీళ్ళ కోపం వచ్చేసి ఏం చేశారు తెలుసా? ప్రభుని అంత మాట అంటాము మా దగ్గరకు వచ్చి అని చెప్పి కొండ మీద నుంచి తోసేద్దామని చూశారట ప్రభుని. అక్కడ రాసి చూడండి, లోకాసు వార్త 4వ అధ్యాయము 29. ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనకు తల క్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణమును కట్టబడిన కొండ పేటు వరకు ఆయనను తీసుకొని పోయి, అయితే ఆయన వారిని మధ్య నుండి దాటి తన మార్గంలో వెళ్ళి. తల కిందులుగా పడద్రోయడం అంటే ఏంటి అర్థం? అంటే అర్థం ఏంటో తెలుసా? కాళ్ళు కట్టేసి తల కిందకి పెట్టి డైరెక్ట్గా పడేస్తే ఫస్ట్ ఏది తగులుతుంది? అలా చంపేద్దాం అనుకున్నారట యేసేని. ఎందుకు? ఏం చేశాడని? ఆ వాక్యులు ఒకటి అన్నారు, మీలో పాపం ఉంది, మీరు మారు మనసు పొందాలి, నేను పాపుల రక్షకుడిని. వైద్యుడా, నిన్ను నువ్వే స్వస్థపడు, మాకు పాపం ఏంటి? నీకు ఉందేమో పాపం, నీ సంగతి నువ్వు చూసుకో. అప్పుడు అన్నాడు ప్రభు, ఇశ్రాయేలు ప్రజలు కాదన్నారు కాబట్టి, బయలును పూజించారు కాబట్టి సారేపతిలో ఉన్న విధవరాల దగ్గరికి ఏలియా వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు రిజెక్ట్ చేశారు కాబట్టి సిరియాలో ఉన్న నయమాను దగ్గరికి వెళ్ళిపోయింది. అలాగే మీరు కానీ రిజెక్ట్ చేస్తే, సువార్తను వద్దు అంటే, మాకు రక్షణ వద్దు అంటే, ఆ సువార్త మీ దగ్గర నుంచి దేవుడు ఇంకోటి దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. సువార్త నీ దగ్గరకు వచ్చినప్పుడు నా కోసమే దేవుడు మాట్లాడాడని చెప్పి వెంటనే పశ్చాత్తాపడి యేసయ్యా నా పాపాలు క్షమించు అని ప్రభుని అడిగితే నిన్ను ఆయన రక్షిస్తాడు. అది ప్రభు చెప్తున్నాడు. సో మొట్టమొదటిగా మనం ఈ నయమాను జీవితం నుంచి మనం నేర్చుకుంది ఏంటంటేనండి, దేవుడు ఒక వ్యక్తిని రక్షించడానికి ఏం చేస్తాడు తెలుసా? తన సువార్తను అద్భుతంగా వారి దగ్గరికి పంపిస్తాడు. రెండో పాఠం మనం నేర్చుకుందాం. రెండోది ఏంటంటే, బలమైన కార్యాన్ని చేయడానికి బలహీనలను బలపరిచి వాడుకుంటాడు. దేవుడు ఒక బలమైన కార్యాన్ని చేయడానికి బలహీనలను ఏం చేస్తాడు? బలపరిచి వాడు. ఇక్కడ మీరు చెప్పండి, నయమానుని రక్షించడానికి దేవుడు ఎంత పెద్ద ప్రవక్తను వాడాడండి? ఎవరిని వాడుకున్నాడు తెలుసా? ఒక చిన్నది. అంటే నాకు తెలిసి ఇప్పుడు చూడండి, మన పైకి వెళ్ళి సండే స్కూల్ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎంత ఉంటారు? చిన్న వాళ్ళు అనమాట. చిన్నదంతే, తన వయసు అంతే, 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఆ వయసులో ఉంటుంది అన్నమాట. అలాంటి బిడ్డని వాడుకున్నాడండి. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే, దేవుడు వాడుకుంటే పెద్దగా ఉండాలి, చూడడానికి ఆజానుబాహులు, లేకపోతే పెద్ద వాయిసు, లేకపోతే గంభీరంగా ఉన్న మనుషులు అలాంటిలో వాడుకుంటాడు. దేవుడు ఎలాంటిలో వాడుకుంటున్నాడంటే తెలుసా? చిన్న పిల్లల్ని. ఎందుకు అలా వాడుకున్నాడండి అంటే, ఘనత మనిషికి రాకూడదు, ఘనత ఎవరికి రావాలి? వీడు ఇలాంటి కూడా వాడుకుంటాడా? ఏలి కుమారులు పక్కకి తీసేసి ఎవరిని వాడుకున్నాడు దేవుడు? ఉట్టి సమయాలు కదా, బాలుడైన సమయాలు. ఇప్పుడు దేవుడు మాట్లాడింది ఎవరితో? బాలుడైన సమయాలను పిలిచినప్పుడు సమయాల వయసు ఎంత? 2-3 సంవత్సరాలు పిల్లోడు, చిన్నోడు. అలాంటోడితో దేవుడు మాట్లాడాడు. గాడ్ కెన్ యూజ్ ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్, చిన్నోళ్ళని, అల్పుల్ని ఆయన వాడుకుంటాడండి గొప్పలు రక్షించడానికి. 2-3 వచనాలు మీకు చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం, అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ ద బేబ్స్ అని ఉంటుంది. చిన్న పిల్లల్ని దేవుడు
ఆయన వాడుకుంటాడని. కీర్తన 8వ అధ్యాయము, కీర్తనలు 8వ అధ్యాయము 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధుల బట్టి బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించను. బాలురట, ఇంకెవరట? చంటి పిల్లలట. దేవుడు చంటి పిల్లలను వాడుకుంటాడు బుద్ధి చెప్పడానికి, చంటి పిల్లలను వాడుకుంటాడు సువార్త చెప్పడానికి, సైతాను కోటగోడలు పడగొట్టడానికి దేవుడు చంటి పిల్లల నోట్లలో ఆయన స్తుతిని, ఆయన వాక్యాన్ని పెడతాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూడండి. ఐజియా 40 చిన్నపిల్లల్ని దేవుడు ఎలా బలపరుస్తాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 30-31 వచనాలు. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. చూడండి, ఇక్కడ అన్న మాట బాలురు అంటే అర్థం ఏంటి? బాలురు అంటే చిన్న పిల్లలు. వాళ్ళు సొమ్మసిల్లిపోతారు. నిజానికి వాళ్ళు ఏం బలం లేదు కాబట్టి ఏం చేస్తారు? ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏ మాత్రం జ్వరం వచ్చినా వాలిపోతారు అనమాట. ఒక మొక్క వాలిపోయినట్టు వాలిపోతూ ఉంటారు అనమాట. అంత బలహీనలు వాళ్ళు, నీ అంత బలము అది లేదు. కానీ అలాంటి బాలులు సొమ్మసిల్లిపోతారు, యవనస్తులు తప్పక తొట్టిల్లిపోతూ ఉంటారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. ఎంత బలహీనలైన బాలుని దేవుడు ఏం చేస్తాడట? బలపరిచి ఆయన కార్యాల కోసం వాడుకుంటాడు. చూసారా, దేవుడు ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి బలహీనలైన బాలులు, చంటి పిల్లలు, చిన్నదే వాడుకుంటున్నాడు. సో ఈవెన్ దావీదు ఫస్ట్ టైం సీన్లోకి వచ్చినప్పటికి స్టార్టింగే ఎవరితో యుద్ధం? గొలియాత్తో యుద్ధం. సౌలు చూసి ఏమన్నాడు చెప్పండి? నువ్వు చిన్న పిల్లోడువే, నువ్వు బాలుడు, నువ్వు ఆ బొగ్గలు చూడు, అది మూదే మేసమే రాలేదు నీకు, నువ్వే లాని చంపుతావేంటంటే. అప్పుడు దావీదు అంటాడు, నేను గొర్రెలు కాస్తున్నప్పుడు సింహం వచ్చింది, దాన్ని చంపేశాను, చీల్చి ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చంపేశాను. ఆటలను చంపేసిన వాడిని, ఈ దేవుని దూషించిన ఈ గొలియాతుని చంపడం పెద్దదేం కాదు, ఈ సున్నత లేని వాడిని చంపడం పెద్ద కష్టమేం కాదు. దేవుడు ఆట నుంచి నన్ను విడిపించాడు, వీడి నుంచి కూడా ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడు, వీడి నాకు జయము ఇస్తాడు, యుద్ధము యెహోవాదే అంటున్నాడు అన్నమాట. సో దేవుడు బాలుడైన దావీదును వాడుకున్నాడు, సమూయేలును వాడుకున్నాడు. ఇంకా అలా బలహీనలే. ఈవెన్ సువార్త చెప్పడానికండి అపోస్తుల కార్యంలో మనం చూస్తే ఎన్నిక లేని వారు ఉన్నారు అక్కడ. పౌలు అంటున్నాను, పేతురు, యోహాను, వీళ్ళ గురించి ఏం రాస్తుంది తెలుసా? విద్య లేని పామరులు. వీళ్ళు ఎవరంటే విద్య లేని అంటే అర్థం ఏంటి? విద్య లేని పామరులు అంటే పల్లెటూరు అనమాట. వాళ్ళకి అసలు ఏం తెలియదు అనమాట. పల్లెటూరు నుంచి వచ్చి వాళ్ళని సిటీలో పెట్టామనుకోండి, వాళ్ళకి ఎలా ఉండదంటే ఏం జరుగుతుంది వాళ్ళకి ఏం అర్థం కాదనమాట. విద్య లేని పామరు అలాంటి వాళ్ళు ఉపయోగించుకొని దేవుడు ఏం చేశాడు తెలుసా? భూమిని తలకిందులు చేసేవాడుగా వాడుకున్నాడు. భూమిని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ మాట ఉంది అపోస్తల కార్యం 17వ అధ్యాయం 6వ వచనం చూస్తే, భూమిని తలకిందలు చేసేవాళ్ళు మన మధ్యకు వచ్చారు. వాళ్ళకి అసలు చదువే లేదు. చూసారా, అయోగ్యులు, అల్పుల్ని, ఎన్నిక లేని వారిని దేవుడు బలపరిచిన కార్యాల కోసం వాడు. నాకు నచ్చిన వచనం ఒకటి ఏంటంటే 1 కొరింథీ 1:27 అండి. చూడండి, 1 కొరింథీ 1:27. 1 కొరింథియన్స్ 1 కొరింథీ 1వ అధ్యాయము 27వ వచనం. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయప్పకుండా ఉండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న. ఇప్పుడు చూడండి, వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపడుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారు వ్యర్థము చేయుటకు లోకంలో నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొనిచున్నాడు. చూసారా, దేవుడు ఎలాంటి వాళ్ళు వాడుకుంటున్నాడట? వెర్రివారు, బలహీనులను, తృణీకరింపబడిన వారు, నీచులు, ఎన్నిక లేని వారు, ఇలాంటి వారిని దేవుడు బలపరిచి ఆయన ఏం చేస్తాడు? ఆయన కార్యాల కోసం వాడుకుంటున్నాడు. ఏమండి, నేను ఈ పాప గురించి ఆలోచిస్తున్నప్పుడు చిన్న బిడ్డను వాడుకొని దేవుడు ఆ నయమానికి వాక్యం చెప్పాడా? నా నయమాన్ ఏమన్నా తక్కువడా అంటే చాలా పెద్దడు నయమాన్. అయితే నాకు ఆ అమ్మాయి గురించి ఆలోచించినప్పుడు నాకు ఇంకోటి జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు. ఇప్పుడు ఆ పిల్ల చిన్నపిల్ల అండి,
ఇవన్నీ దేవుని గురించి ఎలా తెలిసిపోయింటాయి చెప్పండి? అమ్మాయికి ఎలా తెలిసింది? ఎవరైనా నేర్పించాలి కదా. చిన్న పిల్ల, తనకు తనకు తెలుసుకోలేని పిల్ల. నాకు తెలిసి తన తల్లిదండ్రులు ఆ బిడ్డకి ఏం చేశారు? నేర్పించారు. అసలు విషయం చెప్తాను చూడండి. నయమాను తనకి కుష్ఠరోగం ఉంది. అయితే ఈ కుష్ఠరోగం బాగోద్దని ఈ పిల్ల తనకు చెప్పినప్పుడు, అంటే తన వైఫ్ ద్వారా తనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పుడు డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఒక లెటర్ సిద్ధపరచుకున్నాడు, బహుమతులు తీసుకున్నాడు, బంగారము, ఇంకా వెండి, దుస్తులు ఇవన్నీ తీసుకొని ఇశ్రాయేల్ దేశం యొక్క రాజుకి లెటర్ పంపిస్తాడు. ఏంటంటే నువ్వేం చేయాలి? అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, అక్కడ 5వ అధ్యాయము 6వ వచనంలో పత్రికలో ఏముందో, ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగం నీవు బాగు చేయవాలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకు బతికిచుటకు నేను దేవుడినా? ఒకని కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమును కారమును ఇతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరే ఆలోచించు. ఎవరంటున్నారు ఈ మాటలన్నీ? ఇశ్రాయేల్ రాజు ఏం చేశారంటే, ఈ లెటర్ వచ్చిన వెంటనే ఏంటి నేను కుష్ఠరోగాన్ని బాగు చేయాలా, ఇట్లా ఆమె తవ్వుకొస్తాడా, ఇదేమి ఇది అని చెప్పి బట్టలు ఏం చేశాడు? చింపేసుకుంటున్నాడు. అంటే బట్టలు ఎవరు చింపుకుంటారు? పిచ్చెక్కినాడు, అంతేనా? పిచ్చెక్కిపోయిందంట ఆ రాజుకి. ఆ దేశంలోనే ఉన్నాడు ఎవరు? ఎలీషా. ఎలీషా సంగతికి రాజుకు తెలియదు. ఎవరికి తెలుసు? ఎవరికి కాదండి, చిన్నదానికి తెలుసు. పాయింట్ అర్థమవుతుందా? రాజుకు తెలియని విషయం చిన్నదానికి తెలుసు. ఎలా తెలిసిందండి? దేశంలో ఎక్కడో దోతన్లో ఉన్నాడు ఎలీషా అన్న సంగతి చిన్న బిడ్డకి ఎలా తెలిసిందే? తన తల్లిదండ్రులు తనకి చెప్పారు కాబట్టి. అంతేనా? తల్లిదండ్రుల బాధ్యత ఎంత ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. మనం అనుకుంటున్నాం మన చిన్న పిల్లలే కదా, వాళ్ళు ఎందుకు ఇంకా వయసు రావాలండి, ఇంకా ఏం పని చేయరండి, వాళ్ళు ఇంకా రావాలండి. బలవంతుని చేతిలోని బాణం ఎవరో తెలుసా? నీ బిడ్డలే. నువ్వు ఎప్పుడైతే ప్రభు కోసం చిన్న వయసు నుంచి ఆ బిడ్డలకు నేర్పిస్తావో, దేవుడు ఆయన చేతిలోని బలవంతుని చేతిలోని బాణంలో వాడుకుంటారు. అలా వాడుకోవాలంటే తల్లిదండ్రుల బాధ్యత చాలా అక్కడ ఉంది. ఆ బిడ్డకి తన దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసు, తనకు దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసు, ఆయన ఎంత శక్తిమంతుడో ఆయనకి తెలుసు. ఇలాంటి రోగాన్ని సహితం కూడా బాగు చేయగల సమర్థుడిని ఆయనకి, ఆ బిడ్డకి తెలుసు. మర్చిపోలేదు. ఇన్ని కష్టాలు వచ్చినా సరే ఆ దేవుణ్ణి మర్చిపోలేదండి. ఇంకోటి తెలుసా? ఆ బిడ్డ రక్షింపబడిందండి. ఎలాగో చెప్తాను చూడండి. సాధారణంగా ఆ పిల్లకి నయమాను మీద పిచ్చకోపం ఉండాలి. ఎందుకు? యారా నన్ను ఎత్తుకొని వచ్చేస్తావు ఇక్కడికి, అందుకోసం దేవుడికి ఏది పెట్టాడు? కుష్ఠరోగం. నువ్వు ఇలాగే సావాలి నువ్వు అని చెప్పి నయమాన్ మీద ఏం రావాలి చెప్పండి? నాకు తెలిసిన నీకు చెప్పడం అనాలి. కానీ తన మనసు ఏంటో తెలుసా? శత్రువును ప్రేమించే మనసు. మన ప్రభు మనసు ఎలాంటిది? మనం శత్రువులమై ఉండగా ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కదా, మన శత్రువులు ఉన్న ఆయన మనల్ని ప్రేమించాడు కదా. ఈ బిడ్డ కూడా అదే మనసు ఉంది. ఈయన నా శత్రువే, నా దేశాన్ని పాడు చేశాడు, నన్ను నా తల్లిదండ్రుల నుంచి వేరు చేశాడు, నా స్నేహితుల నుంచి నన్ను వేరు చేసేసాడు, నా భవిష్యత్తును నాశనం చేశాడు, నన్ను ఎంత హింస పెట్టి ఇక్కడ ఈ ఊరు తీసుకొచ్చేసాడు, నా వాళ్ళంటూ ఎవరు లేరు, ఎంత హింస పెట్టాను. అయినా సరే ఇతను బాగుపడాలి, ఇతను నా దేవుని కోసం నేను చెప్పాలి, ఇతను ఆ కుష్ఠరోగం నుంచి బాగుపడాలి, నా దేవుని కోసం ఈ వ్యక్తికి చెప్తాను. ఎలాగొచ్చింది నా మనసు అంటే తన హృదయం మారిందండి. ప్రభు మనసు నాకు ఉంది. ఇలా వచ్చిందంటేనండి ఆ తల్లిదండ్రులు ఆ ప్రభువుని గురించి ఆ బిడ్డకి చిన్న వయసులోనే చెప్పారు. పిల్లలకి విశ్వాసం ఏ వయసులో వస్తుందో తెలుసా? మీరు ఒక వచనం చదవండి. కీర్తన 22:9. కీర్తన 22:9. Psalm 22:9. గర్భము నుండి నన్ను తీసినవాడవు నీవే కదా, నేను నా తల్లి వద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. వెయిట్. ఆ బిడ్డకి విశ్వాసం కలిగిందట, దేవుని పట్ల నమ్మిక కలిగిందట. ఏ వయసులో చదవండి అక్కడ. నేను నా తల్లి వద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక
పుట్టిన అంటే అర్థం ఏంటి? పిల్లలు నిజంగా రక్షింపబడాలంటే ఏ వయసులో రక్షింపబడగలరు చెప్పండి? పాలు తాగే వయసు అండి. మనం అనుకుంటున్నాం వీళ్ళు దేవుని గురించి తెలుసుకోవాలంటే కనీసం 15 సంవత్సరాలు రావాలంటే, 20 సంవత్సరాలు రావాలండి. చిన్న వయసులో నువ్వు చెప్పే బుడ్డి మాటలు ఉన్నాయి దేవుని యొక్క గొప్పతనం గురించి, ఆయన ఇచ్చే పాప క్షమాపణ గురించి, ఆయన ఇచ్చే రక్షణ గురించి, ఆయన గొప్పతనం గురించి వివరిస్తూ ఉంటావు కదా. దేవుని మీద వాళ్ళకి చిన్న వయసులో ఏం కలుగుతుందో తెలుసా? విశ్వాసం కలుగుతుంది. దేవుడు ఉన్నాడు, నేను ఆయనకి భయపడాలి, ఆయన నాకు తోడుకుంటాడు, ఆయన నా ప్రతి అవసరం తీస్తాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆ చిన్న వయసులో నా బిడ్డకు ఆ విశ్వాసం కలిగింది. తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత తీసుకున్నారండి. నా బిడ్డ రక్షింపబడాలి, నా బిడ్డ దేవుని తెలుసుకో. నాకు తెలిసి ఆ బిడ్డ తన సొంత తల్లిదండ్రులతో ఎంతకాలం బతుకుందంటే చెప్పండి. తనకు ఊహ వచ్చింది 3 సంవత్సరాలకు వచ్చింది అనుకుందాం, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు వచ్చింది. 8 సంవత్సరాలకి తను వాళ్ళ దగ్గర నుంచి దూరం చేయబడింది. ఎన్ని సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉంది చెప్పండి? 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మహా అయితే ఒక 6 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉంది. ఈ 6 సంవత్సరాల్లో ఆ తల్లిదండ్రులు చెప్పాల్సిన సత్యాలు బిడ్డకి చెప్పేశారు. ఒక కఠినమైన విషయం చెప్తున్నాను చూడండి. మీరు మీ బిడ్డలతో ఎంతకాలం ఉంటారో మీకు తెలీదు. ఎప్పుడు ఈ లోకం విడిచిపెట్టేస్తాం మనకు తెలీదు. ఉన్న కొంత టైంలోనే నువ్వు చెప్పాల్సిన సత్యం నీ బిడ్డలకి చెప్పాలి. డేస్ అయిపోతున్నాయంటే, రోజులు అయిపోతున్నాయంటే ఏం జరుగుతుందో మనకి తెలీదు. జానీ గుర్తొచ్చాడండి నాకు ఈ వాక్యం చెబుతున్నప్పుడు. ఆ బిడ్డ 6 సంవత్సరాలకు దేవుడు ఆ బిడ్డని పిలుచుకున్నాడు. 6 ఇయర్స్కి చనిపోయాడు. మాతో నిజంగా కలిసి బ్రతికింది వాళ్ళ మమ్మీతో నాతో ఉన్నది ఒక 4 ఇయర్స్. ఎందుకంటే ఊహ వచ్చిన తర్వాత మాతో బ్రతికిన ఒక 4 సంవత్సరాలు. ఆ 4 సంవత్సరాల్లో బిడ్డకి వాక్యం చెప్పాం. ఆ బిడ్డకి చెప్పాల్సిన దేవుని గురించి చెప్పాం. వాడు ఎప్పుడు ఒక మాట అనేవాడు, ఏంటో తెలుసా? యేసయ్య ఉన్నారు కదా. ఏమనేవాడు తెలుసా? యేసయ్య ఉన్నారు కదా అడనేవాడండి ఆ మాట. నాకు ఈ వచ్చిన చదువుతున్నప్పుడు నా బిడ్డ గుర్తొచ్చాడు నాకు. మనం ఎంతకాలం మన బిడ్డలు మనతో ఉంటారో మనకి తెలియదు. ఉన్నప్పుడే వాళ్ళ రక్షణ కొరకు మనము ప్రయాసపడాలి. నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు బిడ్డలకి సువార్త? మనం దేవుని కోసం ఆ బిడ్డలకి చెప్పాలన్నమాట. ఈ తల్లిదండ్రులు ఈ బిడ్డకి చిన్న వయసులో నూరు పోసారండి. ఉగ్గుపాలు నూరు పోసినట్టు ప్రభుని కోసం చెప్పారు. ఎత్తుకుపోయారు, తీసుకెళ్ళి నయమాన్ దగ్గర ఉంది. అక్కడ నయమానికి సువార్తను చెప్తుంది. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. దేవుడు బలహీనుల్ని బలపరిచి ఆయన కార్యాల కోసం ఏం చేస్తాడు? వాడుకుంటాడు. 2 విషయాలు నేర్చుకున్నాం ఇప్పటికీ. దేవుడు ఒక వ్యక్తిని రక్షించాలంటే ఏంటేం చేస్తాడు చెప్పండి? మొట్టమొదటి విషయం, సువార్తను అద్భుతంగా మన దగ్గరికి తీసుకొస్తాడు. రెండోది, బలహీనుల్ని బలపరిచి దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. మూడో కారణం ఏంటి? మూడోది ఇంకేం చేస్తాడండి అంటే, శ్రమ ద్వారా ఒక వ్యక్తిని దేవుడు ఆయన వైపు ఆకర్షించుకుంటాడు. చెప్పండి, శ్రమ ద్వారా దేవుడు ఒక వ్యక్తిని ఆయన వైపు ఏం చేస్తాడు? ఆకర్షించుకుంటాడు. ఈ నయమానికి దేవుడు పెట్టిన శ్రమ ఏంటండి? చెప్పాలి, చదవండి. 5వ అధ్యాయం 1వ వచనం, ఆఖరి లైన్ సరిపోద్ది. అతడు మహా పరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠిరోగి. ఏముంది ఆయనకి? కుష్ఠిరోగి. నేను ఈ నయమాన్ గురించి ఆలోచించినప్పుడు, నయమాన్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ అచీవర్ అన్నమాట. ఎంత అచీవ్ చేశాడంటే, ఎంత సాధించాడంటే తన జీవితంలో, ఒక రాజు దేశానికి రాజు, ఇదిగో నాకు కుష్టి రోగం ఉంది, ఆ దేశంలోనంట ఎవరున్నారంట, నాకు పర్మిషన్ కావాలి అంటే, రాజు ఏం చేశాడట తెలుసా? బంగారాన్ని రెడీ చేశాడట, వెండిని రెడీ చేశాడట, బట్టలు రెడీ చేశాడట, లెటర్ రాసి దగ్గరుండి పంపించాడు. ఎవరిని? నయమాన్ని. రాజు చేసేట్టు ఉంటుంది. మీరే చూడండి కావాలంటే 5వ వచనం. సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలు తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రమును అప్పగించను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానును కలిగిన కుష్ఠిరోగమును
నీవు బాగు చేయవాలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించు. ఎవరు లెటర్ రాస్తున్నారు చెప్పండి, ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారు చెప్పండి? రాజండి. ఇప్పుడు మన గురించి ఇండియా ప్రెసిడెంట్ ఏమన్నా, అమెరికన్ ప్రెసిడెంట్కి ఏమైనా లెటర్ రాస్తున్నాడు అనుకోండి మన గురించి, జాన్ సుందర్కి ఇది కావాలట నువ్వు అని చెప్పి ఎలా ఉంటుంది చెప్పండి? నా కోసం ఏంటి, మన ప్రెసిడెంట్ ఏంటి అలా పంపించడం ఏంటి? అలా ఉంది ఇక్కడ. అంటే దీన్ని బట్టి నయమాన్ చిన్నోడా పెద్దోడా? చాలా పెద్దోడు. నయమాన్కి చాలా గౌరవం ఉండేది. ఆ పైన ఫస్ట్ వచనంలో ఏముందో చూడండి, అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయం కలిగజేసి ఉండను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడయ్యను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండను కానీ అతడు కొంచెం మహాపరాక్రమ, హీస్ గ్రేట్ మ్యాన్. ఎంత గ్రేట్ పర్సన్కి అసలు దేవుడు అవసరమే లేదు. ఏం పని కావాలంటే చిట్టికేస్తే రాజు సహితం కాళ్ళ దగ్గర వచ్చేస్తున్నాడు అనమాట, అంత బిగ్ పర్సన్. కానీ అలాంటోడు అసలు దేవుడు దగ్గరికి రాడనమాట. దగ్గరికి రావడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? కుష్టి రోగాన్ని పెట్టాడు. ఏం పెట్టాడు? ఇంకా వేరే ఏ రోగమైనా బాగుపడిపోతాడేమో, కానీ ఏది పెట్టాడు? డైరెక్ట్గా కుష్టి రోగం అన్నది ఎంత భయంకరమైందంటేనండి, అలాంటి కుష్టి రోగం వస్తే ఇంకా చావే గతి. కుష్టి రోగం మచ్చతో బయలుదేరుతుంది. మనిషి ముఖాన్ని ముఖంలాగా చేసేస్తుందట. ఇదంతా లాగేసి, ఇప్పుడు చూడండి కొంతమంది కుష్టి రోగంతో ఉండి అడుక్కోవడానికి కారు దగ్గరకు వస్తూ ఉంటారు, మీరు గమనించారు? వేళ్ళు ఉండ వాళ్ళకి, రసి కారుతూ ఉంటుంది, భయంకరమైన దుర్వాసన, చూడ్డానికి అసహ్యంగా ఉంటారన్నమాట. వాళ్ళ గొంతుకు మారిపోద్ది, భయంకరమైన అసలు వాళ్ళు అరుస్తూ ఉంటారు. బాబా ఎప్పుడు వెళ్ళిపోతారు రా బాబు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి బెగ్గర్స్ ఇంటి దగ్గరకు వస్తారు అమ్మా అనుకుంటారు. ఆ వాయిస్ ఎంత భయంకరంగా ఉంటుంది. వాళ్ళకి ఇంకా స్వస్థత లేదు. ఊరిలోంచి ఆయన బయటికి పంపించేస్తారట. అసలు సమాజంలో లోపలికి రావడానికి కూడా అర్హత లేదు. అంటే ఇశ్రాయేల్ దేశం అయితే బయట ఉండాలి, కానీ సిరియా దేశం కాబట్టి వీడికి అంత పొజిషన్ ఉంది. ఇశ్రాయేల్ దేశం నుండి అంటే బయటికి వెళ్ళేస్తారు అనమాట. కుష్ఠరోగం అంత భయంకరమైంది, చంపేస్తుంది అంతే. కుష్ఠరోగం మనిషిని చంపేస్తుంది. వ్రేళ్ళు తినేసి దుర్వాసన పుట్టించి, అంతేకాకుండా స్పర్శ ఉండదు. స్పర్శ లేక వేళ్ళు ఇలాంటివన్నీ కూడా ఊడిపోతూ ఉంటాయంట. ఇంకా బాధాకరమైన ఏంటంటేనంట, ఈ కుష్ఠరోగం బోన్స్కి లోపల బోన్ మ్యారోక్ కూడా పట్టేసి అది ఏం చేస్తుందంటే బోన్స్ని బలహీనం చేసేసి, ఇప్పుడు చూడండి మనం జంతికలు ఎరగొడతాం కదా, జంతికలు పట్మని నవలేస్తాం చూసా, అలాగైపోతాయట. ఏంటి బోన్స్ అంత ఘోరం. మనం ఏవో చిన్న పెయిన్స్ వస్తేనే మనం తట్టుకోలేము, పట్టని ఇరిపోతుంటాయంటండి, మనం నొక్కుతూ ఉంటాయి. అంత భయంకరంగా ఒక మనిషిని చేసేస్తుంది కుష్ఠరోగం. అలాంటి కుష్ఠరోగం వచ్చింది ఎవరికి? నయమాన్కి. తనకి ఎదురుకుండా చావు కనపడుతుంది అనమాట. నేను ఇంత సాధించాను కానీ ఈ కుష్ఠరోగాన్ని జయించలేకపోతున్నాను. అందుకోసం చిన్న పిల్ల చెప్తే సీరియస్గా తీసుకున్నాడు ఆ విషయం. అంటే అది ఎంత సీరియస్సో ఆలోచించండి. వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఒక్కొక్కసారి అండి మనల్ని ఎంతకీ లొంగకపోతే లొంగడానికి ఏదో సరైనది పెడతాడు అనమాట. సరైన శ్రమ ఒప్పుకుంటాడు. అలా శ్రమ ఒప్పుకొని వంగేటట్టు చేస్తాడండి. చేయగలడు ఆయన, లొంగేటట్టు చేస్తాడనమాట. ఎవరిని ఎలా వంచాలో దేవుడు తెలియదా? ఎంతకాలం విర్రవీగుతావు, ఎంతకాలం లోపడకుండా కఠినం చేసుకుంటావు. దేవుడు వంచాలంటే ఎలాగైనా ఉంచుతాడు ఆయన. సో ఆయన వంచకముందు లోబడిపోవడం చాలా శ్రేష్టం అనమాట. అంతేనండి, దేవుని బిడ్డలమే మనకు తెలుసు, ఇవన్నీ మనకు తెలుసు. ఒక్కోసారి హృదయాన్ని కటింగ్ చేసుకొని నేను లోబడను, నాకు నచ్చినట్టు ఉంటాను, అదే దాని దేవుడు తెలుసు. ఎక్కడ బెండ్ చేయాలి, ఎలా బెండ్ చేయాలనికి తెలీదా? ఆయన బెండ్ చేస్తే ఘోరంగా ఉంటుంది అనమాట. నయమాన్ని వంచడానికి ఏదో ఒప్పుకున్నాడు, కుష్ఠరోగమే డైరెక్ట్. మనం అంతవరకు వెయిట్ చేయకూడదు. దేవుడు మంచిగా చెప్తున్నప్పుడే మనం ఏం చేయాలి? లోబడిపోవాలి. సో ఇక్కడ దేవుడు నయమానికి కుష్ఠరోగాన్ని ఒప్పుకోడు. బైబిల్లో మనకున్న పాపాన్ని వర్ణించడానికి దేవుడికి ఒక రోగాన్ని వాడుకుందాం అన్నాడు. ఏ రోగాన్ని వాడుకున్నాడు తెలుసా? కుష్ఠరోగమే. యెషయా 1వ అధ్యాయంలో అంటాడు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చిపుండు గాయాలు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అది ఆ దృశ్యం అంతా కూడా కుష్ఠరోగానికి అనమాట. అలాంటి వ్యక్తిని ట్రీట్మెంట్ చేయకుండా అలా వదిలేస్తే చచ్చిపోతాడు అనమాట. అలాంటి స్థితిలో ఉన్నది మన పాప స్థితి. దుర్వాసన, దేవునికి దూరం అయిపోయిన స్థితి, సమాజంలో ఉండకూడదనమాట. దేవునికి దూరం అయిపోయాం. అలాంటి భయంకరమైన పాప స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించాడు. సో ఇలాంటి కుష్ఠి రోగాన్ని
దేవుడు ఒప్పుకొని లొంగేటట్టు చేశాడండి. సో మూడో పాఠం ఏంటంటే, శ్రమ ద్వారా ఆయన వైపు ఏం చేస్తాడు దేవుడు? ఆకర్షించుకుంటాడు. అది మూడో పాఠం. నాలుగోది చాలా విలువైన పాఠం ఏంటంటే, నయమాను ఇప్పటివరకు తను చాలా గౌరవంగా ఉన్నాడు, మంచోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పిన మాట విని చక్కగా లెటర్ తీసుకొని, తర్వాత ఆ వస్తువులు, ఆ బంగారం, వెండి అన్నీ పట్టుకొని ఏ దేశంకి వచ్చేసాడు? ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వరకు వచ్చాడండి. బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడక 4వ పాయింట్ మనకి ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుడు ఆయన అసలు రోగాన్ని బయట పెడుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు వరకు మనకు తెలిసి నయమానికి ఏ రోగం ఉందనుకుంటున్నాం? కుష్ఠరోగమే అనుకుంటున్నాం. అంతకన్నా భయంకరమైనది, అతనికి పాపరోగం ఉంది. ఏ రోగం ఉంది? పరలోకంకి వెళ్లకుండా చేసేది కుష్ఠరోగమా, పాపరోగమా? అది 4వ పాయింట్ ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని రక్షించడానికి తన పాపాన్ని బయట పెడతాడు. పశ్చాత్తాపడాలంటే ముందు పాపాన్ని ఏం చేయాలి? బయట పెట్టాలి. అంతే కదండి. రోగం పోద్ది, ఇంకో రోగం వస్తుంది. ఈ రోగం మహా అయితే చంపుతుంది, పాపరోగం నరకానికి తీసుకెళ్తుంది కదండి. ఇప్పుడు 4వది, తన పాపాన్ని ఎలా బయట పెట్టాడు ఇప్పుడు చూద్దాం. పాపాన్ని ఎలా బయట పెట్టాడు? నయమాను డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు లెటర్ చూశాడు, బట్టలు చింపించుకొని, ఇందాక చెప్పాను కదా, బాబు నేనేం దేవుడిని ఏంటి, నేను ఎలా చేస్తాను, నా మీద తగ్గుకొస్తున్నారు అది అంటే. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? ఎలీషాకి తెలిసిపోద్ది. ఎలీషా ఏం చేస్తాడు తెలుసా? నా దగ్గర పంపించండి అంటాడు. నా దగ్గర పంపించాను. ఎలీషా ఇంట్లో ఉంటాడు. నయమాన్ మొత్తం రథాలు వేసుకొని వచ్చేసాడు అనమాట. ఎలీషా ఇంటి బయట ఉన్నాడు. ఉంటే ఎలీషా కనీసం బయటకు రాలే. లోపల ఉండి ఏం చేశాడు? అక్కడ ఒక నది ఉంది మా ఊళ్ళో, యోర్దాన్ నది, వెళ్ళి 7 సార్లు ములిగేసి వెళ్ళిపోతున్నాడు అన్నాడు అనమాట. ఎలా ఉంటుంది చెప్పండి? నయమానికి లోపల ఉన్న కోపం తన్నుకొని వచ్చిందండి బయటికి. తన ఎన్ని పాపాలు బయటకు వచ్చాయి ఇక్కడ చూస్తున్నాం చూడండి. ఇక్కడ నుంచి ఉంటుంది పాయింట్. ఫస్ట్ ఆయనకు వచ్చిన పాపం ఏంటంటే యాంగర్, ఆయన కోపం చూడండి. ఎక్కడ రాస్తుంది? 11వ వచనం. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి, అబ్బబ్బబ్బా, ఫస్ట్ బయటకు వచ్చింది ఏంటంటే, లోపల నుంచి తన కోపం అన్నది బయటకు వచ్చిందంట. సో లోపల ఉన్న పాపం ఏంటది? కోపము. ఎవరి మీద కోపం? ఇక్కడ ఎలీషా మీద కోపం, యెహోవా దేవుని మీద కోపం, ఇశ్రాయేల్ దేశం మీద. నాకెంత అవమానం వస్తుంది అసలు. నేను ఎక్కడి నుంచి వచ్చాను? సిరియా దేశం నుంచి వచ్చాను. సిరియా రాజే నా కాలు కింద ఉంటాడు, నేను చెప్పింది చేస్తాడు. నేను ఇప్పుడు వచ్చి తంత తగ్గించుకొని వచ్చి నీ గేటు ముందు నుంచి కనీసం నువ్వు బయటికి రాలేదు, ఇలాగంటావా నువ్వు, వెళ్ళి మొలగమంటావా నువ్వు అని చెప్పి ఆయన ఫస్ట్ ఏమొచ్చేసింది? కోపం. తర్వాత గర్వం వస్తుంది చూడండి. 11వ వచనంలో గర్వంతో ఒక మాట అంటాడు చూడండి. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా, నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచే, వెయిట్, ఆ మాటకు అర్థం ఏంటో చూసా? అతడు నా ముందుకు వచ్చి నించోవాలంటే అర్థం ఏంటి? ఎవరి కోసం అంటున్నాడు ఈ మాట? ఎలీషా వచ్చి నా ముందు ఏం చేయాలి అంటే, అతని సైన్యాధిపతిగా అతని అలవాటు ఏంటి? ఎవడన్నా సైన్యం అంతా వచ్చి ఆయన ముందు ఏం చేస్తారు? నించుంటారు అనమాట. అలాగొచ్చి నువ్వు కూడా వచ్చి నా ముందు ఏం చేయాలి? నించోవాలి. అంటే ఎంత గర్వంతో అంత అంటే దేవుడు బయటికి ఏం తీసుకొస్తున్నాడు? తన గర్వాన్ని, కోపాన్ని బయటికి తీసుకొచ్చాడు, తన గర్వపు మాటలు బయటికి తీసుకొచ్చాడు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరేం చేస్తుంది? మాట్లాడతాడు. గర్వంతో మాట్లాడుతున్నాడంటే హృదయం నిండా గర్వం ఉందన్నమాట. ఇంకా చూడండి ఇంకేంటి బయటికి తీస్తున్నాడు. నేను అనుకున్నట్టు జరగాలంతే అంటున్నాడు ఇక్కడ చూడండి. తన దేవుని యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. అంటే అతను అనుకున్నాడట, ఎలాగొచ్చి మనోడు వచ్చి నించొని సార్ ఎక్కడ దెబ్బ అని చెప్పి చెయ్యేసి అంతరం వేసి బాగు చేస్తానని చెప్పి నేను ఎలా అనుకున్నాను అంటే అర్థం ఏంటి? నేను అనుకున్నట్టు జరగాల్సిందే. దేవుడు అంటూ ఉన్నాడు అంటే నేను ఆయనకు లోపడటం కాదు, నేను అనుకున్నట్టు ఆయన నాకు చేయాలంతే. ఆ గర్వం చూడండి. దేవుని ముందు తగ్గించుకోవడం కాదు, దేవుడు కూడా నా సర్వెంటే, ఆయన వచ్చి నాకు చేయాలంతే కానీ నేను ఆయన చెప్పినట్టు చేయను. అది గర్వం. అతని అవిధేయత బయటపడింది. ఇంకా సో ఇన్ని పాపాలని బయటికి తీస్తున్నాడు. సరే, అంతే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చూడండి, మనకు కూడా నయమాన్ లాగే కోపాలు వస్తున్నాయి, గర్వాలు వస్తున్నాయి అనుకోండి, మన హృదయం ఇంకా మారలేదు.
ఎలీషా ఏం చెప్పాడండి? దేవుడు ఏం చెప్పాడో ఆ మాట చెప్పాడు, అంతే. అంతే. కోపము, గర్వము, అవిధేయత ఇవన్నీ వచ్చేస్తున్నాయి బయటికి. తనకున్న మెయిన్ ప్రాబ్లం అది. తనకున్న మెయిన్ సమస్య, అసలైన సమస్య కుష్ఠరోగం కాదు, హృదయం నిండా ఉన్న ఆ పాపం. అది పోవాలి. క్రైస్ట్ రివీల్స్ క్యారెక్టర్ అని ఇందాక మనం లోకాసువార్త 4వ అధ్యాయం కూడా యేసయ్య వాక్యం చెప్పాడు, అంతే. సువార్త చెప్పాడు. ఇదే పాపాలతో ఉంటే నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు మారు మనసు పొందాలి అంటే వైద్యుడా నీకు నువ్వే స్వస్థపరచుకో, అంతే. 2 విషయాలు చెప్పాడు ఆ సారెపతి విధవరాల కోసం. మీరు కానీ సువార్త నమ్మకపోతే ఆ న్యూజన్లకు వెళ్ళిపోతుంది సువార్త. ఏలియా గురించి టైంలో సారెపతి విధవరాల దగ్గరికి వెళ్ళింది. ఎలీషా టైంలో నయమాన్ దగ్గరికి వెళ్ళిపోయింది. నువ్వు మారకపోతే సువార్త, అంతేనండి. కోపం వచ్చేసి ఏం చేశారండి? యేసయ్యని ఎక్కడి నుంచి కొండ మీద తల కింద తోసేద్దామని అంత కోపం వచ్చింది వాళ్ళకి. మనకు కూడా వాక్యం చెప్పినందుకు కోపాలు వస్తాయంటే మన హృదయం నిజంగా ఇంకా మారలేదన్నమాట. ఆర్ సిన్స్ ఆర్ కమింగ్ అవుట్. లోపల ఉన్న గర్వం, కోపము ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? బయటికి వచ్చేస్తున్నాయి అన్నమాట. హృదయం సరిగ్గా లేదని కనబడుతుంది. దేవుడు ఒక వ్యక్తిని రక్షించాలంటే ఆయన ఏం చేస్తారంటే మన పాపాన్ని మనకి చూపిస్తారు. హీ ఎక్స్పోజెస్ అవర్ సిన్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు స్కాన్ చేస్తాడు. స్కాన్ చేసి రిపోర్ట్లో చూస్తాడు, సార్ మీకు ఈ అనారోగ్యం ఉంది, ఇది ఉందని చెప్పి మనలో ఉన్న రోగాన్ని ముందు బయట పెడతాడు. ఇప్పుడు చూడండి, ట్రీట్మెంట్ ఇవ్వకముందు ఏం చేస్తాడు డాక్టర్? రోగాన్ని స్పష్టంగా మనకు వివరిస్తాడు, ఇదండి మీ రోగం. తర్వాతే ట్రీట్మెంట్ కోసం మాట్లాడతాడు. అలాగే దేవుడు 4వది చేసేది, ఒక వ్యక్తిని రక్షించాలంటే తన పాపాన్ని ముందు బయటికి తీసుకొస్తాడు. ఆ కోపము, ఆ గర్వము, ఆ అవిధేయత, నేను అనుకున్నట్టు జరగాలంతే అన్నట్టుగా అవన్నీ కూడా బయటికి కక్కేస్తున్నాడు అన్నమాట. యేసయ్య వాక్యం చెప్తున్నప్పుడు కూడా కొంతమంది ఏమో పాదాల మీద పడ్డారండి, వచ్చి ప్రభువా నన్ను క్షమించు అన్నట్టుగా. పేతురు ఏం చేశాడు? వచ్చి పాదాల మీద పడి, నీ పాపని నన్ను విడిచిపోమ్ము, నేను ఘోర పాపని ఒప్పుకున్నాడు పాదాల మీద పడి. కొంతమంది ఆయన మీద రాళ్ళు ఎత్తారనమాట, రాళ్ళు ఎత్తారు. మనం ఎలాంటి స్టేజ్లో ఉన్నాం? రాళ్ళు ఎత్తే స్టేజా, లేకపోతే ప్రభు పాదాల దగ్గరికి వచ్చేసే అలాంటి పరిస్థితి? సో అదే దేవుడు మాత్రం మన రోగాన్ని ఆయన ఎక్స్పోజ్ చేస్తాడు, ఆయన మన పాపాన్ని మనకు చూపిస్తాడు. అయితే ఒక వ్యక్తిని రక్షించడానికి 5వది ఆయన చేసేది ఏంటంటే చాలా ముఖ్యమైన పాఠం అండి. 5వది ఏం చేస్తాడు తెలుసా? బతిమాలుతాడు ఆయన. 5వది ఏం చేస్తాడు? బతిమాలుతాడు. ఆ పాయింట్ మీరు చూడండి. 2 రాజుల్లో 5వ అధ్యాయంలో ఇంత కోపంతో ఉన్న ఈ నయమాన్ని ఒకరు బతిమాలారు. ఎవరు చెప్పగలరు? 13వ వచనం చూడండి. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందవా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్ముననే మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతను పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగాడు. చాలు. ఇక్కడ ఒక దాసుడు ఏం చేసి చెప్పండి? బతిమాలాడు. ఏమండి, ఈ తినకు సువార్త చెప్పడానికి ఆ చిన్నపిల్ల ఎంత ప్రాముఖ్యమో మనం అంత పట్టించుకోవేమో, ఆ దాసుడు కూడా అంతే ప్రాముఖ్యం. ఆ దాసుడు వచ్చి ఏం చేశాడు? బతిమాలాడట. దేవుడు మనం సువార్తకు లోబట్టలేదంటే, ఆ కఠినంగా ఉండి అలాగే వ్యతిరేకంగా ఉంటే ఒకానొక స్టేజ్లో కొంతమంది మన జీవితంలోకి తీసుకొచ్చి ఏం చేస్తాడు తెలుసా? బతిమాలుతాడు. ఈ ఇస్కరియోతు యోధ యేసు ప్రభుకు వ్యతిరేకంగా ప్లాన్ చేస్తున్నాడు బయటన, ఆయన్ని అరెస్ట్ చేయించడానికి, ఆయన మీద కేసు పెట్టడానికి వెనకన ప్లాన్ చేస్తూ ఉంటే, కుట్ర పొందుతూ ఉంటే, ప్రభు శిష్యుల పాదాలు కడుక్కుంటూ ఎవరి దగ్గరకు వచ్చి తెలుసా? యోధ దగ్గరకు కూడా వచ్చి తువ్వాలు కట్టుకొని కిందకి దిగి కాళ్ళు కడుగుతూ బతిమాలు, ఇప్పటికన్నా మారరా అని చెప్పి ఏం చేశాడు? ఆయన బతిమాలాడు. మనం కూడా ఇతరులకు సువార్త చెప్పినప్పుడు ఏం చేయాలి తెలుసా? వాళ్ళతో వాదించడం కాదు, ఏం చేయాలట? బతిమాలు, మారు మనసు పొందండి నాన్న అని చెప్పి బతిమాలాలి. యేసు ఒక్కడే రక్షకుడురా, ఇదే పాపాలతుంటే మనం నరకంకి వెళ్ళిపోతావరా అని చెప్పి బతిమాలాలంటండి. ఎక్కడ వస్తుంది ఈ మాట? 2 కొరింథీ 5:20 ఉంటుంది చూడండి. 2 Corinthians 5:20. 2 Corinthians 5:20. 2 కొరింథీ 5:20. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడి క్రీస్తు పక్షం మనం మిమ్మల్ని ఏం చేసాం? బతిమాలేమంటున్నాడు.
క్రీస్తు పక్షమున మేమేం చేసాం? సో సువార్త చెప్పడం అంటే వాదించడమా, బతిమాలడమా? ఆ, ఈ మధ్యన యూట్యూబ్లో చూస్తున్నాం అండి, వాదించేస్తున్నారు, లేకపోతే కొడుచుకుంటున్నారు. ఏట్రా బాబు ఇదంటే అది కాదు సువార్త చెప్పే పద్ధతి. దూషించుకోవడం, వాళ్ళని వీళ్ళని తిట్టేయడం, దానివల్ల ఇంకా గొడవలే పెరుగుతాయి. కానీ సువార్త అస్సలు విషయం ఏంటో తెలుసా? బతిమాలడం అనమాట. నువ్వు నిజంగా పరలోకం ఉందని, నరకం ఉందని అర్థమైతే, ఒక ఆయన అన్నాడు, ఎలా బతిమాలుతాను తెలుసా నేను? బతిమాలితే యేసయ్యలో మాత్రమే రక్షణ ఉన్నదని నాకు నిజంగా నాకు అర్థం చేసుకుంటే, ఇంగ్లాండ్ దేశంలోనంటండి కిందన గాజు పెంకులు వేసుకొని గాజు పెంకుల మీద మోకాళ్ళ మీద నడుస్తూ మనుషులు నేనేం చేస్తాను తెలుసా? బతిమాలుతాను, మారు మనసు పొందనరా, యేసయ్య ఒక్కడే రక్షకుడురా. ఇలాగే చచ్చిపోతే మనం మన నరకానికి వెళ్ళిపోతావురా, ఆయన నమ్ముకుంటే యేసయ్య మన పాపాలు క్షమిస్తాడురా, మోక్షం నిత్య జీవాన్ని ఇస్తాడురా అని చెప్పి గాజు పెంకుల మీద నేను మోకాళ్ళ మీద నడిచి నేను ఏం చేస్తాను? బతిమాలుతాను అన్నాడు ఒక సేవకుడు. నిజంగా అర్థమైతే మనం అండి, నిజంగా నీకు సువార్త అర్థమైందంటే, యేసయ్య ఒక్కడే మనకు మోక్షానికి మార్గం నీకు అర్థమైతే, నీ తోటి వారిని, నీ బిడ్డలనేంటి, నీ భర్త గారిని, నీ భార్యనేంటి, నీ స్నేహితులనేంటి, అప్పటి వరకు నువ్వు సరదాగా మాట్లాడి జోకులు వేసుకొని తిరుగుతున్న ఆ స్నేహితులనేంటి, నువ్వేం చేస్తావు తెలుసా? బతిమాలతావు. అయితే నీ మాటల్ని ఉపయోగించుకున్న దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడు తెలుసా? రక్షిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా? ఒప్పింపజేయడం అంటే ఏంటో తెలుసా? బతిమాలతాడటండి ఆయన, బతిమాలతాడట. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాల్లో కూడా అన్నది, పరిశుద్ధాత్మ దేవుడు హృదయం కఠినం చేసుకోకండిరా అని చెప్పి బతిమాలతాడని రాసుంటుంది. Hebrews 3:6-7 వర్సెస్. సరే, ఆఖరిగా ప్రభు మనల్ని రక్షించడానికి ఆయన చేసేది ఆఖరి పని ఏంటో తెలుసా? కఠిన హృదయాలని మెత్తని హృదయాలుగా మారుస్తాడు. చెప్పండి, కఠిన హృదయాలను ఏం చేస్తాడు? మెత్తని హృదయాలుగా మారుస్తాడు. ఎంత కఠినంగా ఉన్న వ్యక్తి, పిల్ల చెప్పిన వినలేదు, ఎలీషా చెప్పిన వినలేదు, ఇక్కడ జస్ట్ పనోడు బతిమాలితే వెంటనే వెళ్ళి యోర్దాన్లో ములిగేసేంత మనసు సడన్గా ఎందుకు వచ్చిందండి? ఆ మనసు ఎవరిచ్చారు తెలుసా? ఆ హృదయాన్ని, కఠిన హృదయాన్ని కరిగించింది ఎవరో తెలుసా? దేవుడు. రాతి గుండెను మాంసపు గుండెనుగా చేసేది ఆయన, లోబడే మనసు ఇచ్చేది ఆయన. అది అక్కడ మనకి లైన్లో కనిపించకపోయినా దేవుడే ఆ మనసు ఆయనకి ఇచ్చాడు. అది 14వ వచనంలో చూడండి, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగానే అతని దేహము పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడయ్యాడు. దెబ్బకి హృదయం ఏమైపోయిందండి? మారేది. పసిపిల్ల, ఆ మాట గుర్తుపెట్టుకోండి. దేహం ఎలా మారిందంట? పసిపిల్ల అన్న మాట, శరీరము ఎంతో మృదువుగా ఉంటుంది కదండి, అలా మారిందంటండి. ఒక మాటలో ఆత్మీయంగా ఆలోచిస్తే నూతన జన్మ దేవుడు అనుగ్రహించాడు. పసిపిల్ల అంటే నూతనంగా పుట్టిన బిడ్డ కదా, నూతన జన్మ దేవుడు అనుగ్రహించాడు. రాతి గుండెను తీసి మాంసపు గుండెగా చేశాడు అన్నమాట. మన స్వభావాన్ని ప్రభు ఏం చేశాడు? మార్చాడు. అసలు ఇక్కడ నుంచి చూస్తేనండి, నయమాన్లో ఎంత మార్పు వచ్చేసిందో మనం చూస్తాం. అప్పుడు వరకేమో రెమ్మోను పూజించేవాడు. ఎవరిని? రెమ్మోన్ని పూజించాడు. ఇప్పుడు యెహోవాయే దేవుడు అంటున్నాడు. ఎక్కడన్నాడు చూడండి, ఎక్కడ 15 చూడండి. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని యొద్దకు తిరిగి వచ్చాడు. అక్కడ తిరిగి రావడం అంటే మారు మనసు. పారిపోతున్నాడు, సిరియాకి వెళ్ళిపోతున్నాడు. ఏం చేశాడు? ఇప్పుడు తిరిగి వచ్చాడు. మారు మనసు అంటే ఏంటి? తిరిగి రావడం. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. హీ టుక్ యూటర్న్ అనమాట. వెళ్ళిపోతున్న నయమాను యూటర్న్ తీసుకున్నాడు జీవితంలో. మళ్ళీ వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎందాకేమన్నాడు? ఎలీషా వచ్చి నా ముందు నిలబడాలన్నాడు. ఇప్పుడు ఎవరి ముందు నుంచి ఉంటున్నాడు? చూడండి ఎంత చక్కగా ఉంటుందో. అప్పుడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, ఎందాకేమన్నాడు? నా ముందర నిలవాలి వచ్చి అంటున్నాడు. కానీ ఇప్పుడు ఈయనొచ్చి ఎలియా ముందు నించొని చెత్తగించు. ఆ మాట అర్థమేంటో తెలుసా? చెత్తగించమంటే ఇంతకుముందు నేను అనుకున్నట్టు చేయాలంతే దేవుడు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? చెత్తగించమంటే అర్థం ఏంటి? నువ్వేం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ మాట చూస్తే ఎంత మార్పు! అది ప్రభు కఠిన హృదయాలు సహితం ఏం చేస్తున్నాడు? ప్రభు మారుస్తున్నాడు. ఒక వ్యక్తిని రక్షించడానికి దేవుడు చేసే కార్యం అనమాట. మళ్ళీ అంటాడు 18వ వచనంలో ఒక మాట అంటున్నాడు, నా యజమానుడు మ్రొక్కుటకు రెమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద
అనుకున్నప్పుడు నేను రెమ్మోను గుడిలో నమస్కారం చేసినట. రెమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతి గురించి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించునుగాక. అంటే అర్థమేంటో తెలుసా? నేను ఉద్యోగం రీత్యా తప్పక మరి రాజుతో పాటు వెళ్ళి ఆ రెమ్మోన్ దేవత గుడిలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ దేవుడు నన్ను క్షమించాలి. నేను అంటే అర్థం ఏంటి? పాప క్షమాపణ అడుగుతున్నాడు దేవుణ్ణి. ప్రభువా నేను చేసిన పాపాన్ని దయతో క్షమించు అన్నాడు. ఎంత మార్పు వచ్చేసిందో చూడండి ఇంట్లో. దేవుడు హృదయాన్ని సహితం ఏం చేస్తాడండి? ఆయన స్వభావాన్ని మార్చాడు, మారు మనసునిచ్చాడు, విధేయత మనసునిచ్చాడు. అంతే 17వ వచనంలో దేవుణ్ణి బలి అర్పిస్తానంటున్నాడు. చూడండి, యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనా ఇతరమైన దేవతలు నేను ఇకను అర్పింపను. చాలు చాలు అంటున్నాడు. నేను ఇంకెవ్వరికి కూడా ఏం చేయను? బలులు అర్పించను. దేవునికి మాత్రమే బలి. అంటే ఆయన్నే నేను ఆరాధిస్తాను. నోరు తెరిచి బలి అర్పించడం అంటే దేవుని స్తుతించడం, ఆయనకి ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి. ఏ రకమైతే ప్రభువు మన కొరకు బలి అయిపోయాడు, ఆ రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన పాపాలని ఆయన ఆ రీతిగా కొట్టివేసినందుకు ఆయన సిలువ కార్యాన్ని తలపోసుకుంటూ ఆయన మన స్తుతులు చెల్లించడం. ఎంత మార్పు వచ్చేసింది! ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించడం, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందనమాట. హృదయాన్నే మార్చేశాడు దేవుడు. చూడండి, ప్రభు ఒక వ్యక్తిని రక్షించడానికి ఏంటేం చేస్తాడో 6 విషయాలు చెప్పాను. చెప్పగలరా? కమా చెప్పాలి. ఫస్ట్, అద్భుతంగా సువార్త మన దగ్గరికి తీసుకొస్తాడు. రెండోది, బలమైన కార్యాన్ని చేయడానికి బలహీనులైనా వాడుకుంటాడు. 3, శ్రమ ద్వారా దేవుడు ఆయన వైపు ఆకర్షించుకుంటాడు. 4, మన పాపాన్ని బయట పెడతాడు. 5, మనల్ని బతిమాలుతాడు. 6, కఠిన హృదయాన్ని ఆయన మెత్తన చేస్తాడు, లోబడే మనసు ఇస్తాడనమాట. మన హృదయాన్ని ఆయన మారుస్తాడు. ఈ రకంగా నయమాన్ని రక్షించినట్టుగా దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేశాడు? ఆయన రక్షించాడు. ఇది నిజంగా అర్థం చేసుకుంటేనండి మనం కూడా సువార్తను చెప్తాం. ఎందుకంటే ఆకర్షించుకునేది ఎవరు? నువ్వా దేవుడా? దేవుడు. అది అర్థం చేసుకొని ఇంకా ఎక్కువ సువార్త చెప్తాం. మనం కళ్ళారొచ్చు, దేవా నువ్వు ఈ వ్యక్తిని ఎలా ఆకర్షించుకోవడం చూడాలని ఉంది ఆయన. ఇదిగో నేను సువార్త చెప్తున్నాను, సహాయం చేయి. ఆయన ఈ లోకంలో ఏ ఉద్దేశంతో మనల్ని పెట్టాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్దాం, ఆయన్ని ప్రసిద్ధి చేద్దాం. దేవుడు వాక్యాన్ని దీవించు కదా. ఈ సందర్భంగా మోకరించండి. పరిశుద్ధ యేసునికి స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించి, ఈ వాక్య సమృద్ధిని అనుగ్రహించి, మాతో నువ్వు మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలు బట్టి మీకు స్తోత్రాలు. ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని ఇంకా నీ కోసం నమ్మకంగా జీవించడానికి, మా బిడ్డల్ని బలవంతుని చేతుల్లో బాణవల్లే పెంచడానికి నాయన నీ కృపను మాకు అనుగ్రహించండి. వాక్యమైన ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఈ లోకలు విడక ముందు నాయన కొంతమంది నాన్న ప్రభు కోసం నేను సంపాదించాలన్న ఆకలి ఆశ అందరికీ అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన స్తుతించి బ్రతిమాలి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వాళ్ళ కొరకు సిద్ధపడదాం.